Hi, welcome to KFA Maths tutorial. Today I will deal the 10th class mathematics chapter statistics. In this chapter we will solve the fifth problem of 13.1 exercise. In this exercise, this is fifth question. In a retail market, fruit vendors were selling mangoes kept in packing boxes. These boxes contained varying number of mangoes. The following was the distribution of mangoes according to the number of boxes. Find the mean by choosing correct method. Here, the class intervals are large. So, we are using step deviation method. See the class intervals 50 to 52 and the next class begins with 53 to 55. ఇక్కడ 15 బాక్సెస్ లో మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయంటే 50 to 52 మ్యాంగోస్ ఉన్నాయి. అంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే 50 to 52 మ్యాంగోస్ ఉండేటటువంటి బాక్సెస్ 15, 53 to 55 మ్యాంగోస్ ఉండే బాక్సెస్ 110, 56 to 58 మ్యాంగోస్ ఉండేటటువంటి బాక్సెస్ 135 and 59 to 61 mangoes ఉండేటటువంటి boxes 115. That means 115. 62 to 64 mangoes ఉండేటటువంటి boxes 25 ఉన్నాయి. అన్ని బాక్సుల్లో కూడా ఒకే నంబర్ ఆఫ్ మ్యాంగోస్ లేవు. ఫైండ్ ద మీన్ బై చూసింగ్ కరెక్ట్ మెథడ్ అన్నాడు. వీటికి ఒక్కో బాక్స్ లో ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయి అనేటటువంటి మీన్ వాల్యూని మనం చెప్పాలి. ఇప్పుడు హియర్ ఎఫ్ఐ అండ్ ఎక్స్ఐ వాల్యూస్ ఆర్ లార్జ్, సో వి యూజ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇక్కడ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ పెద్దవిగా ఉన్నాయి కాబట్టి మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ వాడదామండి. సరే, ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ ని ఈ ఫస్ట్ కాలంలో వేసుకున్నాం, నంబర్ ఆఫ్ బాక్సెస్ ని సెకండ్ కాలంలో వేసుకున్నాం. ఇంకా థర్డ్ కాలంలో ఏం వేయాలి మీకు తెలుసు, క్లాస్ మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఫస్ట్ కాలంలో వచ్చినటువంటి క్లాస్ ఇంటర్వెల్స్ ఎలా ఉన్నాయో చూడండి. 50 to 52. నెక్స్ట్ క్లాస్ 53 నుంచి బిగిన్ అవుతుంది, 53 నుంచి 55 వరకు బిగిన్ అవుతుంది. ఆ తర్వాత క్లాస్ 56 నుంచి బిగిన్ అవుతుంది. ఇంతకు ముందు మనం చేసినటువంటి క్లాస్ ఇంటర్వెల్స్ ఇలా లేవు. మొదటి క్లాసులో లేదా ఫస్ట్ క్లాసులో అప్పర్ లిమిట్ ఏదైతే ఉందో దాని తరువాత క్లాసులో లోయర్ లిమిట్ కూడా అదే ఉంటుంది. కానీ ఇక్కడ నెక్స్ట్ నెంబర్ నుంచి బిగిన్ అవుతుంది లోయర్ లిమిట్. ఇలాంటి క్లాస్ ఇంటర్వెల్స్ ఏమంటారంటే ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు. నంబర్ ఆఫ్ మ్యాంగోస్ ని ఫస్ట్ కాలంలో వేసుకున్నాం, నంబర్ ఆఫ్ బాక్సెస్ ని సెకండ్ కాలంలో వేసుకున్నాం. ఇక థర్డ్ కాలంలో ఏముండాలనేది మనకు తెలుసు. ఏముండాలి? మూడవ కాలంలో క్లాస్ మార్క్స్ ఉండాలి. ఈ క్లాస్ మార్క్స్ ని ఎలా లెక్కిస్తారు? అప్పర్ లిమిట్ ని లోయర్ లిమిట్ ని అడిషన్ చేసి 2 తో డివిజన్ చేయండి. అప్పర్ లిమిట్ 52 ప్లస్ లోయర్ లిమిట్ ఎంత 50/2, 102/2, that is equal to 51. So this is 51. The class mark of first class is 51. The class mark of second class 53 plus 55/2, 108/2. By adding we get 108. 8/2, that is equal to 54. So this is 54.
56, 58. 56 plus 58 by 2. 56, 58. 114 by 2. That is equal to 57. So, it is 57. ఇక్కడ 51 plus 3, 54. 54 plus 3, 57. 57 plus 3, 60. 60 plus 3, 63. కావాలంటే చూడండి 62 plus 64. 62 plus 64 by 126. Sorry. 62 plus 64 by 2, that equal to 62 plus 64, 126 by 2. That is equal to 2 1 ja, 2 6 ja, 2 3 ja. So it is 63. 63. ఈ విధంగా మనం xi వాల్యూస్ వేసుకుంటామండి. క్లాస్ మార్క్స్ వాల్యూస్ వేసుకున్న తర్వాత ఫోర్త్ కాలం ఏంటి స్టెప్ డీవియేషన్ మెథడ్ లో డిఐ వాల్యూ. స్టెప్ డీవియేషన్ మెథడ్ లో టేబుల్ లో 6 కాలమ్స్ ఉండాలి. ఆల్రెడీ 3 కాలమ్స్ వచ్చేసాయి, ఇంకా 3 కాలమ్స్ రావాలి. వాటిని కూడా వేసేద్దాం. ఇప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఇందులో 135. ఈ 135 కు ఎదురుగా ఉన్నటువంటి xi వాల్యూ 57. దీన్ని రౌండప్ చేసి దీన్ని ఏ అనుకోండి. ఇప్పుడు ఫోర్త్ కాలంలో మనం 3, ఇది ఫోర్త్ కాలం, ఫిఫ్త్ కాలం, సిక్స్త్ కాలం. ఈ ఫోర్త్ కాలంలో డిఐ వాల్యూని తీసుకుంటాం. మరి డిఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే xi మైనస్ ఈ 57 వాల్యూ అవుతుంది. డిఐ xi మైనస్ ఏ. ఏ అంటే ఇక్కడ 57. 57 అవుతుంది. అంటే ఇది డిఐ. డిఐ వాల్యూ. ఇప్పుడు xi మైనస్ 57. xi ఇక్కడ 51 ఉంది. 51 మైనస్ 57. 51 మైనస్ 57 ఎంత అవుతుందండి? -6 అవుతుంది కదా. సో ఇట్ ఈజ్ -6. మరి 54 మైనస్ 57 ఎంత అవుతుంది? 54 మైనస్ 57 ఎంత అవుతుందండి? -3 అవుతుంది కదా. సో ఇట్ ఈజ్ -3. 57 మైనస్ 57. 57 మైనస్ 57 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0 అవుతుంది. కాబట్టి దీనికి 0 వేసుకోండి. తర్వాత 60 మైనస్ 57 3 అవుతుంది. 63 మైనస్ 57 6 అవుతుందండి. ఈ విధంగా డిఐ వాల్యూని మనం వేసుకుంటాం. ఇలా వేసుకున్న తరువాత ఫిఫ్త్ కాలంకి వెళ్తాం. ఫిఫ్త్ కాలంలో ఏం వేసుకుంటాం మనం? స్టెప్ డీవియేషన్ మెథడ్ లో యూఐ వాల్యూ వేసుకుంటాం. యూఐ ఈజ్ ఈక్వల్ టు xi by h. xi by h. xi by h. సార్ ఈ హెచ్ అంటే ఏమిటి సార్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి 53లో నుంచి 50 తీసేస్తే ఎంత? 3 వస్తుందండి. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3.
h is equal to 3. ఇక్కడ మనం h is equal to 3 గా తీసుకున్నాం. h is equal to 3. ఇప్పుడు చూడండి -6/3 ఎంత అవుతుందండి? -6/3 it is equal to -2. 3 1 ja 3 2 ja. So ui value minus -2. -3/3. -3/3. -3. Oh, sorry. -3/3 అంటే ఇది -1 కిందకు వస్తుంది. సో -1. ఇదేమో 0. 3/3 1. 6/3 2. ఇది ui వాల్యూస్. మనం క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం మైనస్ వాల్యూల్ని తర్వాత ప్లస్ వాల్యూల్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేటట్టు వేసుకుంటున్నామనండి. మీరు కావాలంటే ఇది డైరెక్ట్ గానైనా వేసుకోవచ్చు, వరుసగా వేసుకోవచ్చు, ఏం నష్టమే లేదు. తర్వాత 6th కాలంలో మనం ఏం వేస్తాము? 6th కాలంలో fi ui వేస్తామండి. fi ఇంటూ ui. fi ఎక్కడుంది? ఇక్కడుంది. ui ఎక్కడుంది? ఇక్కడుంది. సరే, fi ఇంటూ ui 15 ఇంటూ -2 it is -30. 110 ఇంటూ -1 it is -110. 135 into 0. 115 into 1. 115. 25 into 2. 50. ఓకే అండి. ఇప్పుడు fi ui వాల్యూస్ ని మనం లాస్ట్ లో వేసుకున్నాం కదా, వీటి మొత్తం ఎంత అవుతుందో చూద్దాం. దాన్నే మనం ఏమంటున్నామంటే సిగ్మా fi ui అంటున్నాం. సిగ్మా fi ui is equal to ప్లస్ వాల్యూలు కూడుకోండి 165 మైనస్ వాల్యూస్ కూడుకోండి 110 30 140 is equal to 25. మరి fi వాల్యూ కూడుకోండి. సిగ్మా fi is equal to 400. Sigma fi ui is equal to 25. Sigma fi is equal to 400. Sigma fi ui is equal to 25. H వాల్యూ తీసుకున్నాం 3. ఏ వాల్యూ ఎంత? 57. Sigma fi ui is equal to 25. Sigma fi is equal to 400. ఇప్పుడు మనం అర్థమెటిక్ మీన్ am is equal to a plus sigma fi ui by sigma fi into h is equal to a is equal to 57. 57 plus 25
by 400 into 3. H value, H is equal to 3 అనుకున్నాం కదా, H is equal to 3. 25 by 400, 3 ఎంత అవుతుందండి? 75. 75 ని లేకపోతే ఇక్కడే క్యాన్సిల్ కొడదాం. 25 ones, 25 16s, 25 ones, 25 16s. ఓకే, ఇప్పుడు ఈ 1 3 జా 3, 3ని 16 తో డివిజన్ చేయాలి. 3ని 16 తో డివిజన్ ఎక్కడ చేయొచ్చు? ఓకే, 57 ప్లస్ 3ని 16 తో డివిజన్ చేస్తే పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాం. 30 ఉంది, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకున్నాము. ఇప్పుడు 30లో నుంచి 16 1 టైం పోతుంది. 16 1 జా 16 పోతే 14 ఉంటుంది. 16 8 జా పోతుంది. 0.18 అంటే ఇక్కడ 0 పెట్టుకుంటామండి. 16 8 జా పోతుంది. ఈజ్ ఈక్వల్ టు 57.18. 57.18 అంటే ఒక్కొక్క బాక్స్ లో 57.18 మ్యాంగోస్ ఉన్నాయని అర్థం. ఈ 0.18 మ్యాంగోస్ ఏంటండి? ఉంటే 57 అన్నా ఉంటాయి లేదా 58 అన్నా ఉంటాయి, కానీ బాక్స్ లో 57.18 ఫ్రాక్షన్ ఆఫ్ మ్యాంగో ఉంటుందా బాక్స్ లో? ఉండదు కదండి. అందుకని మనం ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు 57 కి రౌండ్ అప్ చేస్తామండి. దాన్ని 57 కి రౌండ్ చేసి అప్రాక్సిమేట్లీ అని చెప్పి రాస్తాం. అప్రాక్సిమేట్లీ x bar is equal to 57 mangoes approximately. "57 mangoes approximately." This is answer for the 5th question. ఓకే అండి, థ్యాంక్ యూ. చివరి వరకు మీరు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనం 6th ప్రాబ్లం ని చేద్దామండి ఇదే వీడియోలో. ఓకే అండి, కమ్ టు 6th క్వశ్చన్. Expenditure 100 to 150, its frequency is 4.
150 to 200, 150 to 200, its frequency is 5. 200 to 220, 250, 200 to 250, its frequency is 12. 250 to 300, its frequency is 2. 3 to 350, its frequency is 2. Its frequency is 2. Find the mean daily expenditure on food. Food by a suitable method. Suitable method లో మీన్ ఎక్స్పెండిచర్ ని కనుక్కోమన్నాడండి. సూటబుల్ మెథడ్ ఏంటి? వాట్ ఈస్ దట్ సూటబుల్ మెథడ్? Class intervals are very large, so its suitable method is step deviation method. Class intervals are larger, so we use step deviation method. Okay, step deviation method అనగానే మనకు 6 columns రావాలి అని మనకు తెలుసు. In these 6 columns, these are 2 columns. Take the 2 columns, 100 to 150, 4 frequency, 150 to 200, 5 frequency, like this. Already we entered the data into 2 columns. The third column is mid values. This is first column, this is second column, this is third column. Third column deals mid values. Mid values దేనికి మిడ్ వాల్యూస్? 100 కి 150 కి మిడ్ వాల్యూ. ఈ మిడ్ వాల్యూని ఎలా కనుక్కుంటామండి? హౌ కెన్ వి ఫైండ్ ద మిడ్ వాల్యూ? We can find the mid value like this: 100 plus 150 by 2. 100 plus 150, 250. 250 by 2, it is 125. 125. 150, 200. What is the sum? 150, 200. 350. So 350. 350 by 2, it is 175. So it is 175. 200, 250. 450. 450 by 2, it is 225. So it is 225. The difference is 50. 125 to 175. The difference is 50. Here also difference 50. So the next mid value is 275. The next mid value is 325. Verify the 325 is right or wrong. 300 and 350. It means 650. 650. The half of the 650 is 325. So 325 is correct mid value for this, the last class. The sigma Fi is equal to 25. Okay. The fourth column, we know the total columns are 6 columns. So we have to draw remaining 6 columns.
deviations, di is equal to xi minus 225. This is 225, the di. What is this a? Take the highest frequency in frequencies and the xi value against the highest frequency is rounded as a. ఈ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూను తీసుకొని దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ మార్క్ ని మనం ఏగా తీసుకుంటున్నాం. సో డిఐ ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ. ఇక్కడ ఏ వాల్యూ 225 కాబట్టి xi మైనస్ 225, దట్ ఈజ్ ఈక్వల్ టు డిఐ. సో see here a is equal to 225. 125 minus 225. See here 125 minus 225. It is minus 100. So it is minus 100. Here minus 50. Here 0. 50. And 325 minus 225. 100. This is fourth column di. Next ui. ui is equal to di by h. di by h. That is ui. What is h? H is the class interval. Take the class interval 50. ui is equal to di by h. H is equal to 50. And a is equal to 225. Sigma fi is equal to 25. Next, h is equal to 50. So, ui di by h. What is the di value? 100. 100 minus 100 by 50. This is di, this is h. di by h, that is equal to 100 by 2. 0, 0, 5 1 ja, 5 2 ja. So it is 2. Minus 2. So this is minus 2. This is minus 1, 0, 1, 1. These are ui values. Next, fi into ui. fi into ui. What is the fi value? These are fi values and these are ui values. 4 2 ja 8 minus 8. 5 1 ja minus 5. 5 into minus 1. It is minus 5. 12 zeros. Zeros. 2 1 ja 2. 2 1 ja. Sorry, here it is 2. 2 2 ja 4. Now, sigma fi ui is equal to 6 minus 13 is equal to minus 7. So fi ui is equal to minus 7. Sigma fi ui is equal to minus 7. So sigma fi ui is equal to minus 7.
AM is equal to A plus sigma Fi Ui by sigma Fi into H. That is equal to A is equal to 225 plus sigma Fi Ui. Sigma Fi Ui is equal to minus 7 by sigma Fi, it is 25 into H. What is the H value? 50. 25 1 ja, 25 2 ja. So 7 2 ja, 14. It is minus 14. So 225 minus 14. It is equal to 211. So X bar is equal to 211. 211 rupees. This is the arithmetic mean. X bar is equal to 211 rupees. ఈ విధంగా ఈ 6th ప్రాబ్లం ని మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ లో చేయాల్సి ఉంటుందండి. మీకు ఫైనల్లో లాస్ట్ లో ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఇందాక లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడు లైక్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.